నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో ఇంకా బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వాలు పనిచేయకుండా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్రాల్లో అధికారులు అధికార పార్టీకి గాని ఇతర పార్టీలకు గాను అనుకూలంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే అటువంటి అధికారులను ఎలక్షన్ కమిషన్ విధుల నుంచి తప్పిస్తుంది. నిన్న ఏపీలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఏకంగా 3 ఐఏఎస్లతో పాటు 6 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల వేళ ఒకేసారి ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారిగా చెప్పుకుంటున్నారు. ఏపీలో ఈసీ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తోచక మౌనంగా ఉండిపోయారు. తనకు అనుకూలంగా వ్యవహరిస్తారని భావించి ఎన్నికల కోడ్ వచ్చే 2 నెలల ముందుగానే తాను అనుకున్న అధికారులను బదిలీ చేసుకున్నారు. అయితే అది కాస్త ఈసీ నిర్ణయంతో బెడిసికొట్టింది. దీంతో ఏం చేయలేక మౌనంగా ఉన్నారు ఏపీ సీఎం జగన్. ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గత 10 ఏళ్లుగా మంచి మిత్రులుగా ఉన్నారు. పాలనకు జగన్ కొత్త కావడంతో అప్పుడప్పుడు కేసీఆర్ సలహాలు తీసుకునేవారు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ కూడా తనకు తోచిన సలహాలు ఇస్తూ పరిపాలనకు సహకరించేవారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఈసీ తీసుకున్న నిర్ణయంపై జగన్ కేసీఆర్ను అడిగే పరిస్థితిలో లేరు. అలాగే తెలంగాణలో తన పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో ఇప్పుడు జగన్కి సలహాలు ఇచ్చే పరిస్థితిలో కేసీఆర్ కూడా లేరు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన పార్టీ వీడిపోతున్న ఎమ్మెల్యేలను ఎంపీలను రక్షించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ పక్క విషయాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీ వాడాలనే విషయాన్ని సైతం జగన్కు కేసీఆర్ చెప్పలేని సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు అర్థమవుతోంది. దీంతో కేసీఆర్ నుంచి సలహాలు తీసుకోలేని స్థితిలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.